ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? ప్రతి ఉదయమున దేవుని పాద సన్నిధి చేరి మనం నేర్చుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ ప్రభు యొక్క వాక్యము ద్వారా మనలను మనము నడిపించుకుంటూ ఈ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉండగా ప్రభు కృప మనలకు తోడుగా ఉండి మనలను ఈ రీతిగా నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజునకి ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయమున నీ దివ్యమైన వాక్యమును మేము ధ్యానం చేయటానికి మీరు మాకు చూపుతున్న ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, నీ కృప లేనిదే మేము దేనిని చేయలేము తండ్రి. ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు మనకు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. మరలా చెప్తాను, వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినుట వలన విశ్వాసము కలుగుతుంది? అక్కడే మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తును గూర్చిన మాట వలన, క్రీస్తును గూర్చిన మాట నీకు విశ్వాసాన్ని కలుగచేస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, నేను విశ్వాసిని, నేను పుట్టుకతో క్రైస్తవుడను, విశ్వాసిని, నేను బైబర్త్ విశ్వాసిని అని ఈ రీతిగా మన సమాజంలో, సంఘములో మనం వింటూ ఉంటాం. ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసము అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయము. విశ్వాసము, ఒక మనిషి పట్ల మనము విశ్వాసము ఎప్పుడు ఉంచుతాము, ఆ మనిషిలో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నప్పుడు, ఆ మనిషిని మనము ప్రేమించి అమితంగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు, అమితంగా ప్రేమించబడేటువంటి వ్యక్తి పట్ల మనము విశ్వాసము చూపుతాము. ప్రియ దేవుని జనాంగమ, మనము దేవుని వాక్యము గత దినాలలో మనం ధ్యానం చేశాము. ఎవరి ప్రేమైనా, ఎవరి పట్ల విశ్వాసమైనా కొంతకాలంలో అది గతించిపోతుంది. కానీ దేవుని మాట వినుట వలన కలిగేటువంటి విశ్వాసము నిత్యము నిలుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, క్రీస్తును గూర్చిన మాట నీకు విశ్వాసాన్ని తెచ్చిపెడుతుంది. ఏది పడితే అది వింటే నీకు విశ్వాసము కలుగుతుందా అనంటే అది ఎంత మాత్రమున నీకు విశ్వాసమును కలగజేయదు. విశ్వాసము అనేటువంటిది మనము దేనినైనా కావాలి అని అనుకున్నప్పుడు దానిని మనకు అనుగ్రహించే వాని పట్ల మనం చూపేటువంటిదే విశ్వాసము. అయితే అది మానవాళిలో ఒకవేళ మానవుల పట్ల మనం విశ్వాసం చూపినట్లయితే అది మనకు ఒకవేళ దొరకవచ్చు, దొరకపోవచ్చు. కానీ దేవుని పట్ల విశ్వాసము, ఉన్నవాడు అనువాడును అనేటువంటి నామం కలిగినటువంటి ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంచినట్లయితే, ఆ దేవుని మాట వింటే చాలు నీకు విశ్వాసము పెంపొందింపజేస్తానంటూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినాలి? మంచి దానిని మనం వినాలి, సత్యమైన దానిని వినాలి. ఈ లోకములో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి, అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉపన్యాసాలు అనేకములు మనకు వినపడబడుతూ ఉంటాయి. ఏది కూడా మనలను విశ్వాసములకు నడిపించదు. మనకు స్థిరమైన విశ్వాసము కావాలి అనంటే, ఒక శ్రేష్టమైనటువంటి నమ్మకము మన జీవితంలో ఏర్పడాలి అనంటే, ముఖ్యమైనగా మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పట్ల మనం విశ్వాసము కలిగి ఉన్నట్లుగానే ఆ వ్యక్తి పట్ల మనకు ఏదైనా
లాభము దొరుకుతుందని చెప్పి మనము విశ్వాసం ఉంచినట్లుగానే ఈ రోజున ప్రభు వాక్యం పట్ల ఎవరైతే విశ్వాసమును కలిగి ఉంటారో, ప్రభు యొక్క వాక్యమును వింటారో వారందరికీ మరి ప్రభు పట్ల విశ్వాసమును అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, వినుట వలన విశ్వాసము కలుగును. ఏ మాట వినాలి? ఏది పడితే అది వినకూడదండి. ఈ లోకములో అనేక మాటలు ఉన్నాయి. ఏ మాట మనలను మరి సత్యములోనికి నడిపించదు. ఏ మాట కూడా మరి మనలను మరి జీవములోనికి నడిపించదు. మరి పాపములో నుండి మనలను విడిపించటానికి మరి ఏ మాట కూడా ఉపయోగపడదు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాట, దేవుని వాక్యం మనలను మరి సర్వ సత్యములోనికి నడిపిస్తుందని, తద్వారా మనము విశ్వాసులమనవై మరి ఆ దేవుని పట్ల పూర్ణమైనటువంటి విశ్వాసమును పొందుకున్న వారమై ఈ లోకముతో స్నేహం చేయకుండా ఈ లోకమునకు వేరై మనము దేవునిలో నిలిచి ఉంటాము. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది మరి ఆ వినుట అనేటువంటిది కూడా మనము మరి ఎవరిని గూర్చి వినాలి అని అంటే, క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. క్రీస్తును గురించిన ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట మనకు జీవాన్ని ఇస్తుంది. ఆయన మాట మనకు స్వస్థతను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ లోకములో దేనిని పడితే దాన్ని వినేసి, దేని పడితే ఏ మనిషి చెప్తే దాన్ని వినేసి, మరి ఈ లోకములో అనేక మంది తమ యొక్క జీవనాన్ని కొనసాగించడం కోసం ప్రజలలో ఉన్నటువంటి మూఢాచారాలను, మూఢనమ్మకాలను వారు క్యాష్ చేసుకుంటూ మరి ఈ రోజున మనం అనేకమైనటువంటి వాటి మీద విశ్వాసం ఉంచాలని ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి నీవు ఏమి వింటున్నావో జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తుని గురించిన మాట మరి మనకు విశ్వాసాన్ని కలుగ చేస్తూ ఉంది. క్రీస్తు పట్ల మనము విశ్వాస్యతను పెంపొందించుకోవాలనంటే దేనిని బడితే దానిని వినకుండా బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తా ఉందో, క్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాట ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని బ్రతికిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి ఈ రోజున క్రీస్తు మాటను విని ఆయన మాట ప్రకారము జీవిస్తున్నటువంటి వారికి దేవుడు సంపూర్ణమైనటువంటి విశ్వాస్యతను అనుగ్రహించి వారిని మరి సన్మార్గములో నడిపించటానికి, పాపము నుండి వేరు చేసి పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఏది పడితే అది వినకుండా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినమున క్రీస్తు మాట ప్రతి ఉదయమున నీ దగ్గరికి వస్తూ ఉంది. దానిని వినకుండా ఒకవేళ నీవు పెడచోని పెడుతూ ఉన్నావేమో, మోమోటము చేత ఒకవేళ నీవు దానిని విడిచిపెడుతూ ఉన్నావేమో, ఒక్కసారి ఆలోచన చేయి. నీవు ఒక వ్యక్తి పట్ల విశ్వాస్యతను ఏ రీతిగా పెంచుకుంటావో, నిన్ను సర్వశక్తిలోనికి నడిపించి, నీ పాపముల నుండి విడిపించి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి దోషమును కడిగివేసి, నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని నయం చేసి, నిన్ను సంపూర్ణ స్వస్థునిగా చేయగలిగినటువంటి ఆ శక్తి కలిగిన నామము యేసు నామము. ఆ నామమును అంగీకరించి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ మాటలైతే, ఏ వాక్యములైతే మనకు అనుగ్రహించారో ఆ మాటలను వినుట ద్వారా నువ్వు విశ్వాసములోనికి నడిపించబడతావు. విశ్వాసం అనేటువంటిది నీకు లభిస్తుంది. కాబట్టి గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో భక్తుడు అంటాడు కదా, మరి ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా, లేదా విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఎప్పుడైతే మరి గలతీ సంఘములో ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు మీరు? భక్తుడు అక్కడ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం వలన
మీరు విశ్వాసులుగా తీర్చబడ్డారా? ఆత్మను పొందుకున్నారా? లేదా విశ్వాసముతో ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటలు వినటం ద్వారా మీరు విశ్వాసమును పొందుకున్నారా అని వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ రోజున నేను అడుగుతా ఉన్నాను, ఏ మాట వింటూ ఉన్నావు? ఏ మాటలు విని నువ్వు మరి విశ్వాస్యతను పెంచుకుంటూ ఉన్నావు? మరి ఈ లోకములో ఏ మాట నిన్ను విశ్వాసములోనికి నడిపించదు కానీ క్రీస్తు మాట నిన్ను విశ్వాసములోనికి నడిపిస్తుంది. మరి ఒక వ్యక్తిని మనము నమ్మాలి అంటే ఆ వ్యక్తి పట్ల మనము మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఈ రోజున మనం చూసినట్లయితే ఆ మంచి లక్షణాలు కలిగినటువంటి మరి ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఆ దేవుని పట్ల విశ్వాస్యతను చూపి మరి ఆ దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి మాటను, దేవుని గ్రంథములో రాయించినటువంటి ప్రతి మాటను మనం విని మన విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లయితే మనము ఏది అడిగినా దానిని అనుగ్రహించడానికి మరి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. కాబట్టి క్రీస్తును గుర్చిన మాట నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించాలని అనుకుంటూనే మరి మీకు తెలియకుండానే లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారేమో. కాబట్టి ఎవరైతే దేవుని మాటను వింటూ ఉన్నారో, దేవుని మాట వింటూ ఉండగానే వారి జీవితంలో దేవుడు మరి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మరి భక్తుడు అంటూ ఉన్నాడు కదా, మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేయుచున్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేయుచున్నది. కాబట్టి ఈ రోజున క్రైస్తవుడు మరి దేవుని పట్ల విశ్వాసం ఉంచడానికి ఈ లోకములో ఇప్పుడు అనేక మంది మరి యేసుక్రీస్తును అనుసరించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యము ప్రతి వారిని మరి బ్రతికిస్తూ వారిలో కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉంది. వారు విశ్వసించటం వలన గొప్ప కార్యాలను చేయగలిగారు. వారి విశ్వాసము వారిని మరి సర్వ సత్యములకు నడిపించింది. అనేక మంది భక్తులు మరి యేసునందు విశ్వాసం ఉంచి వారి జీవితాలను కట్టుకున్నారు. మరి అనేక మంది శతాధిపతులు, అధికారులు, మరి గవర్నర్స్ కూడా యేసు యొక్క వాక్యానికి విధేయత చూపి వారు దేవునిలో నిలిచి ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీవు దేనిని వింటూ ఉన్నావు? దేనిని పడితే దానిని వినేసి నీ విశ్వాసపు జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో. సత్యమైన వాక్యమును విని నీ జీవితాన్ని కట్టుకోమని ప్రభువు ఈ రోజున నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేనిని పడితే దానిని వినకుండా నీలో విశ్వాసతను పెంపొందింపచేసేటువంటి దేవుని వాక్యానికి మాత్రమే చోటిచ్చి ఆ దేవుని యొక్క మాటను మాత్రమే విని ఆ మాట ప్రకారము నీవు జీవించినట్లయితే, ఆ వాక్కు ప్రకారము నీవు అనుసరించి నీ జీవితాన్ని మరి కట్టుకున్నట్లయితే ప్రభువు నీ జీవితంలోనికి వచ్చి ఆయన చేస్తానంటున్నటువంటి ఆయన మరి ఆ రోజున ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మనలో కార్యసిద్ధిని కలుగచేయుచున్నది. విశ్వాసమే మనలో మరి అనేకమైనటువంటి అద్భుత కార్యములను పొందుకోవడానికి మరి మరి అది ఎంతగానో తోడ్పడుతూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేనిని పడితే దాన్ని వినకుండా క్రీస్తుని గురించిన మాటను వినాలని ఈ మాట ప్రతి ఉదయమున మీ పాదాల చెంతకు వస్తూ ఉంది. దేవుని వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. నా బాధలలో అది నెమ్మది కలుగు చేయుచున్నది. నెమ్మది కలుగు చేయటమే కాదండి, మనము ఆ దేవుని పట్ల విశ్వాసతను పెంపొందించుకోవటానికి ఆ వాక్యము ఒక్కసారి వింటే చాలు, నీ జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క శోధన, వేదన అంతయు తొలగిపోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి అశాంతి, అసమాధానం వెంటనే మరి దేవుడు దానిని తీసివేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి
దేనిని పడితే దాన్ని వినకుండా క్రీస్తుని గుర్చిన మాటను వినాలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. క్రీస్తుని గుర్చిన మాట నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను సర్వసత్యములకు నడిపిస్తుంది, నిన్ను మరి అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా మరి అధిపతులుగా నాయకులుగా నిన్ను నిలబెడుతుంది. కాబట్టి క్రీస్తుని గుర్చిన మాట విని ఆయన వాక్య ప్రకారం జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా నీవు ఆశపడినట్లయితే ఈరోజు నా దేనిని పడితే దాన్ని వినకుండా నేను క్రీస్తుని గుర్చిన మాట వింటాను. మరి క్రీస్తు గుర్చిన మాట నన్ను బ్రతికించింది, నన్ను బ్రతికించగలదు, నన్ను సర్వశక్తిములకు నడిపించగలదు, నన్ను నిత్యరాజ్యం చేర్చగలదని నీవు ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవా నీకు వందనాలునైనా. అవును దేవా, నిన్ను గుర్చిన వార్త అయా సకల జనులకు అది విశ్వాస్యతను పెంపొందింపజేస్తూ ఉంది. నిన్ను గూర్చిన వార్త మమ్మలను బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యము మమ్మలను బ్రతికించేది, మా బాధలలో నెమ్మది కలుగ చేసేది నీ వాక్యమే నాయన. ఆ వాక్యమును వినకుండా ఈ లోకములో ఉన్న ప్రతిదానిని వింటూ నాయన ఇదిగో తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అలాగున నాయన తప్పిపోయిన వారందరూ ఈ రోజున నీ మాట విని అయా నీ వాక్కులను విని నీ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, తప్పిపోయిన వారందరూ తిరిగి అయా ఇదిగో నీ మార్గములకు వచ్చేటకు సహాయం దయచేయమని, నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా నీ వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా నైనా ప్రజలు అంగీకరించి అయినా నీవు ఇచ్చిన వాగ్దానమును వినుటి వలన విశ్వాసము కలుగుతుందని నీవు చెప్పిన ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని, అందరూ నీ వాక్యమునకు విధేయత చూపి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినమందు మేము చేయ పనులంటే మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.